रेडी रहो, मैं आ रहा हूँ। नहीं कह रहा हूँ। స్టార్ట్. మీడియా మిత్రులకు నమస్కారం. మేము బాధితులం అయిపోయాం. ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీపర్గా పనిచేస్తుంది మా భార్య. 10,000 రూపాయల జీతం అని చెప్పి 60,000 రూపాయలు లంచం తీసుకొని జాయిన్ చేసిన విద్యాధాన్య సంస్థ నుంచి హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యి 10 నెలలు అవుతుంది. ఇప్పటికి 10 నెలల నుంచి ఒక రూపాయి జీతం లేదు. మాకు జీతం డబ్బులు వద్దు, మేము పని మానేస్తామని చెప్పి అంటే కూడా మా డబ్బులు, మాకు కట్టిన డబ్బులు మాకు ఇవ్వమంటే రిటర్న్ కూడా ఇస్తలేరు. ఇలాంటి స్పందన లేదు వీళ్ళ నుంచి. దీనికి మీరు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను వచ్చాను. మీరు ఎవరు అపాయింట్మెంట్ చేసుకున్నారు? రాజేష్ అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరు రాయకల్లో ఉంటారు. ధరణి ఆపరేటర్స్. వీళ్ళు ఎంత తీసుకున్నారు? మరి 60,000 రూపాయలు లంచం తీసుకున్నారు. మీకు అంటే జీతం ఎప్పుడు చేస్తారు? జీతం నెలకి వస్తుంది, నెల 10 రోజులకు వస్తుందని చెప్పింది. ఇంతవరకు 10 నెలలు అవుతుంది, జీతాలు లేవు. మేము పని మానేస్తాము, మాకు డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి, మా డబ్బులు కట్టిన డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి. 60,000 రూపాయలు తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర. ఏ కాలేజ్ రిటర్న్ ఇవ్వట్లేదు. ఏ కాలేజ్ పనిచేసింది మీరు? గౌడ్ జూనియర్ కాలేజ్ పొరుట్ల. అంటే ఏం పని? స్వీపర్స్. ఓకే. ఎంతమంది? 2 స్వీపర్స్, ఒక స్కావెంజర్ జహీర్. ఓకే. ఇప్పటికి మన వాళ్ళు కాంటాక్ట్ అయినాం, చాలా ఫోన్లు చేసినాం. మేడం విద్యాదాన్ మేడం చైర్మన్ కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వీళ్ళు కూడా రెస్పాన్స్ చేయట్లేదు. వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి 10 నెలల నుంచి ఇదే మొక్కుకుంటూ పోతున్నారు. ఇంతవరకు రూపాయి వచ్చింది లేదు. అలసిపోయి ఉన్నాం మేము ఇక్కడ. మా డబ్బులు మాకు రిటర్న్ ఇప్పించగలరు, జీతం డబ్బులు ఇప్పించగలరు.